అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు విశేషాలు వచ్చి ఏమిటంటే, హాస్టల్లో పిల్లల్ని, మగ పిల్లల్ని కానీ ఆడపిల్లల్ని కానీ వేరే ఊర్లో ఉన్నప్పుడు సిటీలో హాస్టల్లో ఉంచి చదివిస్తుంటారు. జాబ్ల కోసం కూడా హాస్టల్లో ఉంచుతున్నారు ఆడపిల్లల్ని. అలాంటప్పుడు మనము పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. ఇంటి దగ్గర పెద్దవాళ్ళు కూడా అన్నీ పిల్లలకి వివరంగా చెప్పి హాస్టల్కి అయితే పంపించాలి. కానీ ఈ ఈ నిన్న మొన్న జరిగిన ఘటనలో హాస్టలు పెద్దపల్లి జిల్లా మందనిలో ఈ ఘటన జరిగింది. ఒక లేడీస్ హాస్టల్లో అందరూ అమ్మాయిలందరూ ఉంటారు కదా, జాబులు వెళ్ళినా చదువుకోవడానికి వచ్చినా ఎవరి పని మీద వాళ్ళు ఉంటారు. అయితే చాలా ఘోరంగా జరిగిందండి ఈ ఘటన. అమ్మాయిలు తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే లేడీస్ హాస్టల్లో భోజనం వండి పెడుతుంది కదా ఒక వంటావిడ. హాస్టల్ కంటే ఒక కుకింగ్ ఉంటారు కదా, వంట చేసే మనిషి. అయితే ఒక అమ్మాయిని అంటే ఆ అమ్మాయి కొద్దిగా తల్లిదండ్రులు పేదరికం ఉన్న పిల్లల్ని చదివించుకోవాలని ఎంతో జాగ్రత్తగా ఎంతో ఆశతో పిల్లల్ని సిటీలో ఉంచి చదువుకోవడానికి హాస్టల్లో ఉంచుతున్నారు, జాబులు చేయడానికి హాస్టల్లో ఉంచుతున్నారు. కానీ మగపిల్లలు అంటే ఏ రకంగా అయినా కూడా తప్పించుకుంటారండి. ఆడపిల్లలు తప్పించుకోలేరు. మాయమాటలకు చాలా లొంగిపోతారు ఆడపిల్లలు. మగవారు చెప్పిన మాయమాటలు కానీ ఇంకొకరు చెప్పిన మాయమాటలకు మాత్రం ఆడపిల్లలు చాలా విపరీతంగా మోసపోతారు. అయితే వంటావిడ రోజు ఇంకా భోజనం వండి పెడుతుంది కదా హాస్టల్లో. ఆవిడ మాటలు ఒక అమ్మాయి నమ్మిందండి. ఆవిడ మాటలు ఏం మాటలు అంటే ఎందుకంటే ఆ వంట మనిషి చెప్పినప్పుడు మనకు రోజు ఫుడ్ వండి పెడుతుంది ఆవిడ. ఆమె మాటలు చెప్తారు హాస్టల్లో ఉన్న మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా. వంట చేసే మనిషి నమ్మకం కదా, ఫుడ్ వండి పెట్టినప్పుడు నమ్మకంగానే ఉంటారని కదా పిల్లలు అనుకుంటారు. అలాంటప్పుడు ఒక అమ్మాయిని ఇంకా ఎంతమంది అమ్మాయిలు అలా జరిగిందో కానీ ఒక అమ్మాయికి మాత్రం అమ్మాయి తల్లిదండ్రులు పేదరికంతో అమ్మాయిని చదివిస్తున్నారట హాస్టల్లో ఉంచి. అయితే మీరు చాలా పేదరికంలో ఉన్నారు కదా, మీకు డబ్బులు అవసరం కదా, అయితే మీకు బాగా డబ్బు రావాలంటే నేను ఒక పని చెప్తాను, చేస్తావా అని అడిగిందంట. అడిగితే ఆ అమ్మాయి కొద్దిగా పాపం పేదరికం కదా, చదువుకోవాలి, మంచి వృద్ధిలోకి రావాలని ఆ పిల్లకు కూడా ఆశ ఉంటుంది. అలాంటప్పుడు ఆ వంట మనిషి చెప్పిన మాటలు నమ్మి ఎవరో పిలిచి ఎవరి దగ్గరకో తీసుకెళ్ళిందంట ఆ వంట మనిషి. నేను చెప్పిన దగ్గరికి వస్తావా మరి అని అంటే వస్తానదంటే. ఎందుకంటే ఆశ అన్నమాట. ఆ పిల్ల చదువుకోవాలి కదా, తల్లిదండ్రులు కష్టపడి తన ఫీజు కడుతున్నారు. తర్వాత పేదరికము ఆ పిల్లను బాగా ఆలోచనలో పడేసింది. నేను చెప్పిన పని చేస్తే మీకు బాగా డబ్బు వస్తుంది, లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది, మీకు బాగా డబ్బును మీకు ఇస్తుంది అని చెప్పి మాయమాటలు చెప్పి ఆ అమ్మాయిని ఎక్కడికో తీసుకెళ్ళిందంట అండి. అంటే ఎక్కడికో అంటే ఏం చెప్పాలి, పిల్లలకి చెప్తే కూడా భయపడతారు. కానీ ఆ పిల్ల ఏం చేసింది పాపం, డబ్బు కోసము పేదరికం కోసము తను వస్తానని చెప్పి ఆమె వంట మనిషి అమ్మడి వెళ్ళిపోయి అక్కడ వెళ్ళిన తర్వాతనంట అండి ఘోరంగా ఆ అమ్మాయిని ఎవరో ఒక అతను ఉన్నాడంట. మరి అవేం పూజలు ఏమో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ అమ్మాయిని డ్రెస్సులన్నీ ఇప్పితేనే మీకు డబ్బులు వస్తాయి అని ఏమేమో చెప్పారంట అండి. అసలుకి ఇంకా అలాంటి విషయాలు చెప్పినా కూడా పిల్లలు భయపడతారు కాబట్టి నేను చెప్పట్లేదు. వెళ్ళి అక్కడ నేను చెప్పినట్టు చేయి అని చెప్తే ఆ అమ్మాయి భయపడి బయటికి పరిగెత్తుకుంటూ వచ్చి వేరే వాళ్ళకు తెలిసిన వాళ్ళకు ఫోన్ చేసి చెప్పగా ఆ తర్వాత ఆ అమ్మాయిని అక్కడికి వెళ్ళి అందరూ ఇంతవరకు అయితే జరిగింది. ఇంకా ఎంతమంది పిల్లల్ని ఏం చేయాలని తీసుకుంటున్నారో ఏమో.
కానీ ఆ పూజలేంటో అలాంటివి మంత్రాలేంటో అర్థం కాదండి. పిల్లలకి పాపం పసిపిల్లలు ఏది చెప్తే అది వింటారు, డబ్బు ఆశ కోసము, కానీ పరిస్థితుల కోసము ఇలా ఉన్నదండి. మీరు మాత్రం హాస్టల్లో పిల్లలు ఉంటే ఎలాంటి ఈ విషయమైనా వెంటనే పిల్లలకి అప్పుడప్పుడు ఫోన్లు చేస్తూ ఉండి విషయాలు తెలుసుకుంటూ ఉండాలండి. కానీ ఇలాంటి హాస్టల్ కూడా ఉన్నాయని ఇప్పుడే బయటపడుతున్నాయి. కాబట్టి కుకింగ్గా వండి పెట్టే వాళ్ళు కూడా దుర్మార్గులే అని చెప్పుకోవాలి. కాబట్టి జాగ్రత్తగా, అతి జాగ్రత్తగా ఉండాలండి. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, నేను న్యూస్ ఛానల్లో చూసి మీ హాస్టల్లో పిల్లలు ఇంత ఘోరంగా బాధపడుతున్నారు కదా అని చెప్పి తెలియాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నానండి. మీరు మీకు ఇంకా ఎవరైనా ఇలాంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటే పసిపిల్లలకు బాగా వివరంగా చెప్పి హాస్టల్లో ఎంత జాగ్రత్తగా ఉండాలో అంత జాగ్రత్తలు చెప్పి జాగ్రత్తగా ఉండమని చెప్పాలండి. కాబట్టి నేను ఈ వీడియో మీ అందరి కోసం చేస్తున్నాను. పిల్లలు అంటే ప్రతి పిల్లలు అందరూ ఒక వృద్ధిలోకి రావాలని ఆశతోనే హాస్టల్లో ఉంటుంటారు. కాబట్టి ఆడపిల్లలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. పూర్తిగా తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. ఈ వీడియో చూసిన వాళ్ళు ఇంకొకరికి షేర్ చేయండి. నేను చెప్పిన ప్రతి విషయము మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే కూడా చాలా లేటుగా తెలుస్తాయండి. ఎంత తొందరగా మనకు అంత తొందరగా రావు, లేటుగా తెలుస్తాయి. కాబట్టి ముందు జాగ్రత్తగా మీ పిల్లని జాగ్రత్తగా ఉంచుకోండి. మీతో మీ విజయలక్ష్మి.